ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేస్తున్న హిందూపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ టౌన్ ప్రెసిడెంట్ వి నాగరాజు విలేకరులతో ముఖాముఖిగా మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంచి శుభ పరిణామం అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గత పూర్వ వైభవం వస్తుందని, గతంలో పార్టీని వీడిన నాయకులు మరలా కాంగ్రెస్ పార్టీపై మొక్కు చూపుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారి వెంట నడుస్తాము. వచ్చే ఎన్నికలలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తప్పకుండా వస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను హిందూపురం కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 25-26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మరియు మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషకరం. దీని దృష్ట్యా 2024లో జరిగే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందులు మోగిస్తుందని ఆశిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అదేవిధంగా కొత్తగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయురాలైనటువంటి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి దాదాపుగా ఆయన జీవితకాలం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేసి అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి సార్ గారిని కాంగ్రెస్ పార్టీ 2 సార్లు సీఎం చేసింది. దాంతో కృతజ్ఞతతో మరి ఆమె తనయురాలైనటువంటి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొస్తుందని చెప్పి మేము అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశిస్తూ ఉన్నాం కదా. అవును, 10 ఏళ్ళ నుంచి ఆంధ్రాలో మనకి కాంగ్రెస్ అంత చెప్పుకోదగ్గ ప్లేస్ లో లేదు. ఇప్పుడు ఉండినట్లే ఈ 2024లోనే మీరు హైలైట్ గా వస్తా ఉన్నారు కదా, దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేకమైన కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నిలిపోయిందా, 10 సంవత్సరాలు ముందుకు వచ్చినది కాదు సమస్య. ఇక్కడ ప్రపంచంలోనే భారతదేశంలో పెద్ద సోషలిస్ట్ పార్టీ ఏదైనా, సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ ఈరోజు ప్రజలు చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవాలని. గతంలో ఏదో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడినాం, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ప్రజలు కట్టుకునే ఉన్నారు. అన్ని పార్టీలని అన్ని దీన్ని దృష్టిలో తీసుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీనే. కుల మతాలకు అతీతంగా పనిచేసే పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీనే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీటింగ్లో అన్నారు, ఏమన్నారు తెలుసా, మా కుటుంబంలో చీలికలు తెస్తా ఉన్నారని చెప్పి అన్నారు. దీనిపైన మీ స్పందన? చీలికలు తెచ్చే లక్షణాలు ఉన్న వ్యక్తి మొట్టమొదటిగా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి స్వయం బతికినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ఇంకా బతికుండి, ఆయన చనిపోయిన తర్వాత వెంటనే మన కాంగ్రెస్ పార్టీని పక్కన పోయి వేరే పార్టీ పెట్టి గ్రూపులు చేసి రాజకీయాలు చేసిన అతను ఏం కాదు కదా. వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వస్తాడంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, సీఎంగా ఉంటూనే అతను స్వర్గస్థులైనారు. మరి వాళ్ళ తనయురాలైన షర్మిలమ్మ గారు వస్తే తప్పేముంది కాంగ్రెస్ పార్టీకి? వీళ్ళ కుటుంబ ఇచ్చేది ఎక్కడుంది చెప్పండి? ఏవో అభిప్రాయాలు వాళ్ళవి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీలోకి, చంద్రబాబు నాయుడు వచ్చాక స్వాగతిస్తాము. వీళ్ళంతా వేరే పార్టీ నుంచి పోయిన వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా వీళ్ళంతా. కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ, పొలిటికల్ లీడర్స్ తయారు చేసే యూనివర్సిటీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావచ్చు,
మరి ఆంధ్రాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ భారతదేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలు అన్నీ దాదాపు 90% ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయి వాళ్ళు ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రులుగా పరిపాలించిన వాళ్ళే 90%. అదొక యూనివర్సిటీ, పొలిటికల్ స్టూడెంట్స్ తయారు చేసే యూనివర్సిటీ మా కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా రావచ్చారు. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ, టీడీపీ కొద్దిగా రేస్లో ఉన్నాయి కదా, వాళ్ళు మెంబర్స్ కంప్లీట్ ప్రకటించినారు. కాకపోతే కాంగ్రెస్ తరఫున ఏమైనా హిందూపూర్లో ఎవరైనా ఉన్నారంట? ఎవరున్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సిస్టమేటిక్ అనేది ఎట్లుంటుందంటే, కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ కోణాల దృష్ట్యా తీసుకొని అభ్యర్థులను ప్రకటించే పార్టీ సిస్టమ్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీకి ఒకే నాయకుడి పైన ఏదో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు గెలిపే ధ్యేయంగానో లేకపోతే గెలిపే లక్ష్యంగానో ఎన్నికల్లో ఎవరు బాగా డబ్బు ఖర్చు పెడతారు, ఎవరు బాగా మనకు ఎన్నికల్లో గెలుపు కూడా ఎవరని ఆలోచన చేసి వాళ్ళు డబ్బు పరంగా చేసి ప్రకటించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఎవరు నిలబడాలి, ఎవరు నిలబడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ విజయానికి కృషి చేస్తాం. అధిష్టానం మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నిక చేస్తే మీకు సపోర్ట్ చేయకుండా ఇవి కావచ్చు, నన్నైనా చేయొచ్చు, నాకన్నా సీనియర్స్ చేయొచ్చు, నాకన్నా జూనియర్స్ని చేయొచ్చు, మహిళలను చేయొచ్చు, మైనార్టీలు చేయొచ్చు, బీసీలు చేయొచ్చు, ఎస్సీలు చేయొచ్చు, ఎస్టీలు చేయొచ్చు, ఓసీలు చేయొచ్చు. ఎనీబడి కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తి సూటబుల్, ఈసారి మన కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఈ అభ్యర్థిని పెడుతున్నాము, వీళ్ళందరూ కలిసి పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇది ఒక రాజరిక పార్టీనో, ఒక కుటుంబ పార్టీనో, లేకపోతే ఒక ఫ్యామిలీ పార్టీనో, నా వారసులు కాంగ్రెస్ పార్టీలో వారసులు అప్పుడు ఏమి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం ప్రతి కార్యకర్తకి ఏముంటుందంటే, చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయ్యే వరకు ఏకైక స్థాయి ఉండే పార్టీ అదంటే కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు ఎవరైనా తీసుకోండి, ఒక కార్యకర్త ముఖ్యమంత్రి స్థాయికి పోయే పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కానీ కుటుంబ పాలనలో అట్లా ఉండదు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, దాని తర్వాత చంద్రబాబు నాయుడు వారసులు, జగన్మోహన్ రెడ్డి వారసులు, లేదా వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ వారసులు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుండదు. తెలంగాణ ముఖ్యమంత్రి చూడండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ మెంబర్ నుంచి ఎంపీటీసీ మెంబర్ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినారు. కరెక్టే సార్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ హైలైట్ అయింది కదా, ఇప్పుడు చాలా మూట్లో వచ్చింది కదా, ఆ ఎఫెక్ట్ ఆంధ్రాలో కూడా కంపల్సరీ ఉంటుందంటారా? 100% ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది. ప్రభుత్వం పైన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రజల్లో చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా మేలు, కాంగ్రెస్ పార్టీ అయితే మాకు బాగుంటుందని చెప్పేసి చాలామంది ఈరోజు ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యవసాయ రైతులు, కార్మికులు అందరూ కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటూ ఉన్నారు. దాంట్లో మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి, ఉద్యోగస్తులు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుందంట. అంటే ఉద్యోగుల భద్రత, ఉద్యోగుల సంక్షేమము ఏదైనా ఈరోజు భారతదేశంలో జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఈరోజు కేంద్రంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ అని, తర్వాత రైల్వే అని, ఎల్ఐసి అని, ఇటువంటి సంస్థలన్నింటినీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు ప్రజల సంక్షేమం కోసం నిర్మించింది. అటువంటి సంస్థలను ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ప్రైవేటిజం చేసి ఆ ఉద్యోగులకు భద్రత లేకుండా చేసి రిజర్వ్ బ్యాంక్ డబ్బులు కూడా వాడుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు బీజేపీ గవర్నమెంట్లో. ఈరోజు బిఎస్ఎన్ఎల్ని ప్రైవేట్ పరం చేసినారు, రైల్వేని ప్రైవేట్ పరం చేస్తామంటా ఉన్నారు. ఈరోజు కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో, షిప్పింగ్ కానీ ఇంకోటి కానీ మైనింగ్ కానీ ఏదైనా ఉందంటే అంత పబ్లిక్ నుంచి ప్రైవేట్లోకి వెళ్ళిపోతాం. సో అప్పుడు ఏమైందంటే మా ప్రజలకి అభద్రతా భావం పెరుగుతుంది. ఈరోజు కేంద్ర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాను.
మొత్తం బిఎస్ఎన్ఎల్ అనేది ఒక పెద్ద సంస్థ మన భారతదేశంలో. అటువంటి సంస్థని ఈరోజు ఏ పరిస్థితి తీసుకొచ్చినా చెప్పండి బీజేపీ వాళ్ళు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల నుంచి లాభాలు రావు అని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అవి నిర్మించారు. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ సెక్టారు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్వే కావచ్చు, గూడ్స్ కావచ్చు, షిప్పింగ్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ఏం చేసిందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వము సో దీన్ని ప్రభుత్వం నిర్వహించాలా ఈ సంస్థల్ని. సో ప్రజల కోసము ఈ సంస్థల్ని ప్రభుత్వం నిర్వహించి ప్రజల క్షేమం కోసం దీన్ని పెట్టాలని చెప్పేసి ఆ రోజు పెట్టే ఉద్దేశం అది. లాభాపేక్ష కోసం పెట్టిన సంస్థలు కాదు అవి. కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఇంకేవైతే ఉన్నాయో మిగిలిన సంస్థలు అంటే ఈ ప్రైవేట్ వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఎప్పుడైతే ఈ పెద్ద సంస్థలని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి దాని లాభాల పాటలకు తెచ్చి ప్రజల సంక్షేమం కోసం పనిచేసి దాన్ని తీసుకొని వస్తే ఈరోజు మీరు వచ్చి దాన్ని తీసుకోపోయి మళ్ళీ ప్రైవేట్ చేస్తామంటే ఎట్లుంటే చెప్పండి. భద్రత అనేది పోతుందా లేదా చెప్పండి. రిలయన్స్ వాళ్ళ చేతిలోకి మొత్తం పోతుంది భారతదేశం, అందరికీ తెలిసిన విషయం. రిలయన్స్ నెట్వర్క్ బాగుంది అనేది ఏంటి, మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ బాగాలేదు అనేది ఏం చెప్పండి. ఎవరు చెప్పగలుగుతాను అది. నువ్వు ఎందుకు ప్రభుత్వ సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు మా ప్రశ్న కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థల్ని నువ్వు ఎందుకు నిర్వీర్యం చేస్తావు. నువ్వు కేంద్ర సంస్థలను నిర్వీర్యం చేసి ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తావు. ఎందుకు ఈరోజు కోర్టులన్నీ చేస్తుంది ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నావు చెప్పండి. వైజాగ్ స్టీల్ ఎందుకు ఈరోజు నువ్వు ప్రైవేట్ పరం చేసి దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు. పెద్ద సంస్థ కదా అది. ఆంధ్రాని విడిదీసి కోలుకోలేని దెబ్బతీసినారని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఒపీనియన్ చేస్తారు. దీంట్లో మీ కామెంట్. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 ఉండకూడదా. తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 ఉండొచ్చు. మేమేం చేసినాం కొన్ని 1924 1924 నుంచి ఉండే డిమాండ్ అది తెలంగాణ వాళ్ళు. ఈరోజు కాదు అది, స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినది కాదు అది. నవాబుల కాలం నుంచి ఉంది అది, దొరల కాలం నుంచి ఉంది. తెలంగాణలో ఇబ్బంది పడతారని చెప్పి కొన్ని ఏళ్ళు చరిత్ర ఉంది దానికి కూడా. వాళ్ళు అడిగినారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, రూలింగ్లో ఉంది. మరి ఆ రోజు మీరు బీజేపీలో లెటర్ లేదా విభజించండి అని చెప్పండి. ఇదే వైఎస్ఆర్ లేవలేదా ఇచ్చినారు. మా దగ్గర ఉన్నాయి లెటర్స్. విభజించండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా, బీజేపీ ప్రభుత్వం లేదా. ఆ రోజు పార్లమెంట్లో అన్ని పార్టీలతో సహా మాట్లాడిన తర్వాతనే, అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది, ఇచ్చిందని నిలబడింది, కట్టుబడింది, ఇచ్చింది. ఆ రోజు బీజేపీ వాళ్ళు ఏం చెప్పినారు పార్లమెంట్లో, 20 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి అంటే 20 సంవత్సరాలు కాదు కావాల్సింది 50 సంవత్సరాలు అని చెప్పిండే ఘనుడు బీజేపీ ఘనుడు కాదా. గుర్తులేదా ప్రజలకు అది. అధికారంలో రాకముందు తిరుపతికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధానమంత్రి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుపతిలో కింద బహిరంగ సభలో ఇచ్చిన మాట మర్చిపోయినారా. నెపం మొత్తం కాంగ్రెస్ పార్టీపై నెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం. ఆ రోజు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు నేను ఇవ్వలేదన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రెండోసారి నేను ఇవ్వలేదని మళ్ళీ ముఖ్యమంత్రి అన్నాడు. అంటే పదవీ కాంక్ష కోసం మీరు 2 సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి తేకపోవడానికి మీ చేతకాంతన్నారు. మీరు గట్టిగా పోరాడి అవును పార్లమెంట్లో మేము లెటర్ ఇచ్చినాము, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అడుగుతున్నాము, ఇప్పుడు మాకు ఉంది అప్పు ఇవ్వండి అని ఎందుకు మీరు అడగలేకపోతున్నారు. అవంతా కాంగ్రెస్ పైన మోపుతా ఉన్నారు. కాంగ్రెస్ ఈ రోజుకి స్టాండ్ అయింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. ఆయన జోడాయాత్రలో చెప్పినారు. మా రాష్ట్రంలో ఉండే పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు. మా ప్రియతమ నేత మా నాయకుడు రఘురెడ్డి గారు ప్రతి చెప్తా ఉన్నారు. నిన్న బెనిఫిట్ కూడా వదులున్నారు కదా సార్. ఇప్పుడు 10 బెనిఫిట్లో 10% వదిలినారు. ఫస్ట్ సిగ్నేచర్ దీంట్లోనే ఉంది అని చెప్పినారు. దాని మీద కట్టుబడి ఉంటారు.
కాంగ్రెస్ పార్టీని అంటే కట్టుబడి ఉండే పార్టీ. నిజం చెప్తున్నాను నేను ఈ మాట. భారతదేశంలో ఏదైనా కట్టుబడితో ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, ప్రజలంటే ఇష్టపడతాము, వ్యవస్థలంటే గౌరవం, అన్ని కమిట్మెంట్తో పనిచేసే పార్టీ ఈరోజు ఏదంటే కాంగ్రెస్ పార్టీనే. నిజం చెప్తుంది చూడండి. రెండోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ చేయాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీని చేసేవాళ్ళం మేము. కానీ వాళ్ళ ఫ్యామిలీ వద్దని, పదవికాంక్ష ఎప్పుడూ లేదు వాళ్ళకి. ఎందుకు? ఒక సీనియర్ మన్మోహన్ సింగ్ అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశం ప్రధాని రెండోసారి కావాలా? ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలందరికీ. అప్పుడు ఆర్థిక సంస్కరణలు ఎట్లా వచ్చినాయి, ఆ రోజు పరిస్థితి ఎట్లుండే, ఆ రోజు జీడీపీ రేట్ ఎంత ఉండే, ఆ రోజు భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది అన్నీ తెలుసు. రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ అటువంటి వ్యక్తి కావాలని చెప్పి కోరుకునే ఫ్యామిలీ వాళ్ళు. సరే, ఆంధ్రప్రదేశ్ పరంగా ఇప్పుడు శర్మిలమ్మ గారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ అయ్యారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆయనే సీఎం పోస్ట్ ఏమన్నా అధిష్టానం నిర్ణయిస్తే మీరు ఎలా? 100% ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆహ్వానిస్తారు. మాకు అంతకన్నా సంతోషకరమైన వార్త ఏమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి వైఎస్ రాజశేఖర సార్ బిడ్డ శర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అవుతామంటే ఇంక అందుకని మాకు సంతోషం. ఆహ్వానిస్తాం, మేము సంతోషపడతాం. మాకు కూడా కావాల్సిందే నిత్యావసర వస్తువులు దానిపై మీ కామెంట్ ఏమన్నా? ఇప్పుడు ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచిత పథకాలన్నీ ఇచ్చేస్తూ ఉంది. కష్టపడి పంట పండించి తినే స్థాయిని తీసేసి మీకు నెలకింత ఇస్తాము, మీరేం పని చేయాల్సిన పని లేదు, మీరు ఏదో మీకు పెన్షన్ ఇస్తాము, ఇలాంటి ఇంకో సంక్షేమ పథకం ఇస్తాము, ఇలాంటి ఇంకోటి ఇస్తాము అని చెప్పేసి ప్రజల్ని సోమరిపోతులు చేస్తాం. చాలా బాధాకరం. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. ఏ విధంగా అందాలి? ఉచిత విద్య ఎక్కడి వరకైనా సహాయం చేయండి, సంతోషిస్తాం. ఉచిత వైద్యం ఎక్కడి వరకైనా చేయండి, సంతోషిస్తాం. ఒక మధ్యతరగతి కానీ, ఒక నిరుపేద వ్యక్తికి కానీ, ఒక మధ్యతరగతి వ్యక్తికి కానీ ఆ రెండు నా భరోసా ఇచ్చినామంటే ప్రశాంతంగా వాడి పని వాడు చేసుకొని హ్యాపీగా బతుకుతారు. నా బిడ్డల్ని ప్రభుత్వం చదివిస్తుంది, నా ఆరోగ్యం ఏమైనా పాడైతే ప్రభుత్వం చూసుకుంటుంది అనే ధైర్యంగా మనం ఇవ్వగలిగితే ఈరోజు ప్రజలకి ఆ విశ్వాసం తెచ్చి నా బిడ్డ ఎక్కడి వరకైనా చదివి ప్రభుత్వం చదివిస్తే ఒక విశ్వాసం మనం కలిగిస్తే మిడిల్ క్లాస్ బోనే అది సార్. ఎందుకంటే ఆ రెండు కోసమే వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళ బిడ్డల కోసం. మిడిల్ క్లాస్ బోన్ అంతా అనేక సంక్షేమ పథకాలు, ఇటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చెందినటివే. ఈరోజు నవోదయ, జవహర్ నవోదయ తీసుకోండి, రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకోండి, గురుకుల విద్యాలయాలు తీసుకోండి, ఇవన్నీ అదే కాన్సెప్ట్తో వచ్చిండేటివే. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళంతా ఇదే కాన్సెప్టే. వాళ్ళు ఒక విప్లవం తెచ్చిందే పార్టీ ఏదన్నా ఉంది. ఇప్పుడు మనము ఆహార ధాన్యాలు తినే పరిస్థితి లేదు. అటువంటిది ఇంధనం వచ్చిన తర్వాత ఎగుమతి చేసే స్థాయికి పోయింది భారతదేశం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీరు ఎప్పుడైనా చూస్తున్నారు, పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి, అవన్నీ స్టాక్ పెట్టింటారు. సో అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికీ ప్రతి మారుమూల గ్రామానికి కూడా ప్రతి నెల బియ్యం పోతాన్నాయంటే ఆ ఘనత ఎవరు చెప్పండి? ఎఫ్పీ షాపులకి కాంగ్రెస్ పార్టీదే కదా. కొత్తగా ఏం చేసినారు చెప్పండి? ఈరోజు బీజేపీ ప్రభుత్వం శాశ్వతమైన పథకం ఏదన్నా ఒక్కటి భారతదేశానికి బీజేపీ ప్రభుత్వం తెచ్చిందా ప్రజలకు ఉపయోగపడేది? మతానికి సంబంధించిన అడగడంలో ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బాగ్రా నంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ భారతదేశంలో హరిత విప్లవం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశం అన్నపూర్ణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ నుంచే.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచే. శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు. అంటే ఈ శాశ్వత పథకాలు ఏదన్నా ఒకటి చూడండి. అరే కొట్టుకుంటా ఉన్నాము, పోలవరం సపోర్ట్ చేయండి. ఇంటర్నల్ పాలిటిక్స్ మీకు ఏమైనా ఉంటే ఉండొచ్చు, మీకు ముఖ్యమంత్రికో రాష్ట్ర ప్రభుత్వంతో. కానీ దీని నుంచి రాయలసీమకు 40 TMCలు ఉంది దీంట్లో షేర్. రాయలసీమకు తెలుసు కదా అందరికీ. భారతదేశంలో ఎక్కువ వర్షపాతం పడేదంతా 2వ ప్లేసు మన అనంతపురం జిల్లా. మనకు 40 TMCలు వాటర్ ఉందయ్యా, మాకు ఆ పోలవరం కంప్లీట్ చేసేయండి అంటే మీరు అప్పుడు ఇచ్చిండే ఎస్టిమేషన్లు వేరు, ఇప్పుడు ఇచ్చిండే ఎస్టిమేషన్లు వేరు. తీసుకొని పోయి ఒక విగ్రహం పెట్టినావు, 3000 కోట్లు ఖర్చు పెట్టి. మేము కాదండి, మేము బాధపడలే. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినావు, సంతోషమే. ఆ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు నీళ్ళు లేవు చెప్పు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన ప్రేమ ఉంది, నేను కాదనిలే. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మాకు కూడా ప్రేమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఏదైనా ఒక స్కీమ్ పెట్టి ఉచిత విద్య లేదంటే ఉచిత నీరు ఆ గ్రామాలకు ఏదైనా రోడ్లు 2000 గ్రామాలకు నీళ్ళు లేవు, అది చూడు. మేము కూడా అయోధ్య రామమందిరం నుండి వెరీ హ్యాపీ, కాదని చెప్పాం. ప్రస్తుతమైన పథకాలు ఇంకేమైనా తీసుకొని రా. ఉపాధి హామీ చట్టం అంటే తీసుకొని రా. మేము కాదని లేదు కదా. ఎలక్షన్స్ వస్తే అప్పుడు గుర్తొస్తుంది హిందూజం, అప్పుడు గుర్తొస్తాయి గుళ్ళు, అప్పుడు గుర్తొస్తాయి మతాలు. ఎన్ని రోజులు నడుపుతావు చెప్పు మతాన్ని అడ్డం పెట్టుకుని పాపి? ఎన్ని రోజులు నడిపిస్తారు? భారతదేశం అంటే హిందువులు మాట్లాడుతారు. భారతదేశం అంటే దాదాపు ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, అంత ఐక్యమత్యం భారతదేశం. భారతదేశాన్ని ఒక కంచుకోటగా నిలబెట్టుకొని ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని అంతా ఒక ఏకతాటికి తెచ్చుకొచ్చి ఒక నిర్మాణం చేసిన పార్టీ ఏదైనా ఉంది భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు, బౌద్ధులు, సిక్కులు అన్నదమ్ముల మాత్రం ఈరోజు భారతదేశంలో బతుకుతా ఉన్నాము అంటే దానికి బీజం వేసినది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించింది. మీరు ఏం సాధించినారు అంటారు కదా, వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తాను. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి భారతదేశం పాలించకపోయిందంటే మన మరో ఆఫ్ఘనిస్తానో మరో కజకిస్తానో ఇలాంటి మరో పాకిస్తానో అవుతాడు భారతదేశం, తెలుసా? ఎందుకు చెప్పు? వాళ్ళు చేసే పనే సృష్టించేది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం భారతదేశంలో. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కో, పాకిస్తాన్కో, లేకపోతే ఇంక కజకిస్తాన్కో పోతే 14 ఏళ్ళ పిల్లల కూడా AK-47 లేకపోతే మనకి ఏదో వెపన్ ఉంటుంది. తాలిబాన్లు చిన్న చిన్న పిల్లల్ని మనం టీవీలో చూస్తాం. అంటే తీవ్రవాదాన్ని అణిచేసి తర్వాత అందరూ ఒకటే అని చెప్పి ఒక నినాదం తీసుకొని వచ్చి భారతదేశం అంటే ఇదే అని చెప్పి సంస్కృతి, సాంప్రదాయం, గౌరవం ఇవన్నీ తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఏం చేసింది, 60 సంవత్సరాలు ఏం చేసింది? చేసిందంతా కాంగ్రెస్ పార్టీనే. మీరేం చేసినట్టు చూపించండి. దాంట్లో మేము చేసిన దాంట్లో మీరేం చేసినట్టు చూపించండి. ఎమ్మెల్యేగా మీరు ప్రకటిస్తే లోకల్గా మీరు ఎలా కలుపుకుంటారు? కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉండే వ్యక్తినే. కాంగ్రెస్ పార్టీ భావజాలం ఎట్లుంటుందంటే సెక్యులర్ భావజాలం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ప్రజల సంక్షేమం ఆలోచిస్తుంది. ఆ ప్రజలు ముస్లిమ్సా, హిందూసా, సిక్కులా, బౌద్ధులను ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. నిజం. సెక్యులరిజం, సెక్యులర్ భావాలు, సెక్యులర్ ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో, అటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో నిలబడుకుంటారు, అటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ అందరినీ కలుపుకొని పోవడం, అందరినీ కలుపుకొని పోయి మేము ఒకటే అడుగుతాను ఈరోజు ప్రజల్ని. లేదు సార్, ఈ ఊపులో మీ పేరు కూడా వినపడతా ఉంది కాబట్టి ఇప్పుడు హైకమాండ్ నువ్వు కంటెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను. మీ పేరు కూడా నాకన్నా బెటర్ వ్యక్తి ఎవరైనా కంటెస్ట్ చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను.
కుల సమీకరణలు, మహిళా సమీకరణలు, లేడీస్ రిజర్వేషను, లేదా లేడీస్కి ఏమైనా కోటా, లేదంటే కుల సమీకరణలు, అన్ని రకాలుగా సీనియారిటీ. ఈ వ్యక్తి పనికి వస్తాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవసరం ఉంటే చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. నాకన్నా బెటర్ వ్యక్తి ఎవరన్నా ఇచ్చి, నాకన్నా బెటర్ వ్యక్తి ఎవరన్నా కంటెస్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే వాళ్ళకి నోటిఫికేషన్ పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీలో నేనా ఇంకొకరు అనేది కార్యక్రమం ముఖ్యం. కానీ కాంగ్రెస్ పార్టీని బెటర్ ఓట్ బ్యాంక్ విధంగా తీసుకోబోయే విధంగా ఏం పని చేయాలనేది ఒకటి మా ఉద్దేశం. గతంలో కన్నా మెరుగైన ఫలితాలు తీసుకురావాలని ఒకటి, పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ని పెంచుకోవాలనేది ఒకటి, ఎప్పుడు ప్రజల్లో ఉండాలా, సమస్యలతో పోరాడాలా, ప్రజల కోసం కాంగ్రెస్ అనేది తీసుకోవాలని ఒకటి. బట్ నేనైతే ఒకటే కోరుకుంటాను హిందూపూర్ ప్రజల్ని, ఓట్ ఫర్ చేంజ్, మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి. నేను దయచేసి అడుగుతున్నాను. డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి. అందుబాటులో ఉండే వ్యక్తి, లోకల్ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభ్యర్థి ఉంటారో అందుబాటులో ఉంటుంది లోకల్ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. కరెక్టే సార్, లోకల్ వ్యక్తి అంటున్నారు కదా మీరు. ఇప్పటి వరకు అయితే మన హిందూపుర చరిత్రలో చాలా వరకు హిస్టరీ చూస్తే వేరే వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. లోకల్ పరంగా ఏ నాయకులు కూడా ముందుకు రావట్లేదు. ఇప్పుడు మీరు కూడా వస్తూ ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు. దీనికి శుభ పరిణామం అంటారా? ఏ విధంగా అంటారు? వాస్తవంగా అయితే మీరు అడిగితే తెలుగుదేశం పార్టీ బయట వాళ్ళకి ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఇచ్చి మళ్ళా రెండోసారి బయట వాళ్ళకి ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి వాళ్ళకి నాకు గుర్తున్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా టి శ్రీనివాస్ సార్ ఉన్నప్పుడు నవీన్ నిశ్చల్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, దాని తర్వాత అంబికా లక్ష్మణ గారు రాజశేఖర్ సార్ సీఎం అంబికా లక్ష్మణ గారు లోకల్, దాని తర్వాత ఎంఎస్ చిన్నాయతుల్లా మైనారిటీ లోకల్, దాని తర్వాత వైశ్య కమ్యూనిటీ బాలాజీ మనోహర్ గారు లోకల్. సో నాకు తెలిసినప్పటి నుంచి 20 సంవత్సరాలుగా స్థానికులకే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇచ్చింది. కానీ టీడీపీ వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చినారు, దాని తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చినారు, వాళ్ళు ఆ ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఇప్పటికీ ఒక్కసారి మాత్రం లోకల్గా నవీన్ నిశ్చల్ గారికి ఇచ్చింది, దాని తర్వాత ఇక్బాల్ సార్కి ఇచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మరి ఇంకా లోకల్ వాళ్ళు బెంగళూరు నుంచి ఏదో వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఏదో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది. తర్వాత ఎంపీ క్యాండిడేట్ వచ్చి బళ్ళారి నుంచి మన శాంతమ్మ అనే వ్యక్తి ఆమెకి ఇస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే డబ్బులు బాగా గట్టిగా ఎవరు ఖర్చు పెడతారు, గెలుపు గుర్రాలు ఎవరు, ఎలక్షన్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు అనే ఉద్దేశంతో వాళ్ళ వ్యక్తులు తీసుకొని వస్తారు. కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడే కదా ఎప్పుడు ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఆ సిస్టమ్ ఉండదు. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్గా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి టీడీపీ హయాం చూసాము, వైసీపీ హయాం కూడా చూసాము, బీజేపీ అయితే లీడింగ్లోనే ఉంది, అది ఆల్రెడీ సెంట్రల్లో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఈ 3 పార్టీల్లో కూడా ఆంధ్రాకి ఒక్క రాజధాని కానీ పేరు లేకుండా ఇంకొకటి ఈ రావడానికి స్టేటస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఈ విషయాల్లో ఈ 3 క్యాచ్ చేయలేకపోయాయి. ఆ విషయాన్ని మీరు క్యాచ్ చేస్తారా కంపల్సరీగా దాన్ని? ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో నిజం చెప్తానండి, ఎక్కడ రాజధాని చంద్రబాబు నాయుడు హయాంలో కంప్లీట్ చేసి అతనికి మంచి పేరు వస్తుందని చెప్పి అది బీజేపీ సపోర్ట్ చేయలేదు. ఇది వాస్తవం. అదే సార్, వాళ్ళు బీజేపీ దుర్మార్గ పరిపాలన, దుర్మార్గ ఆలోచన ఇదే. భారతీయ జనతా పార్టీ మనసులో ఉండే ఉద్దేశం ఇదే. వాళ్ళు పీక్లాడుతాను ఆంధ్ర కొద్దిగా పడింది అని ఒక అదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ సపోర్ట్ చేయకపోవడానికి కారణం కూడా అదే. అంటే ఆంధ్రప్రదేశ్లో మేము పుంజుకోవాలా, ఎవరు బీజేపీ వాళ్ళు పుంజుకోవాలా. బీజేపీ వాళ్ళు పుంజుకున్నప్పుడు, బీజేపీ వాళ్ళు రూలింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు నిర్ణయిస్తారన్నమాట రాజధానిని. సో ఎలక్షన్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో ఉన్నాయో
ఆ రాష్ట్రాల్లో కేంద్ర నిధులు ఎంత విడుదల చేస్తారో చూసుకోండి. ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ ప్రభుత్వాలు లేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు ఎంత నిధులు రిలీజ్ చేస్తారో చూడండి ఒకసారి. గుజరాత్ వాళ్ళ ఏవైతే బీజేపీ రూలింగ్ ఉన్న రాష్ట్రాలు అయితే ఉన్నాయో వాళ్ళకు పోయిన నిధులు మనకు రావు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు చూపించుకోవాలి. మేము వస్తే చేస్తాం, మేము వచ్చినప్పుడు చేస్తాం, మాకు ఆ క్రెడిట్ మా అకౌంట్లో పడుతుంది కదా, ఆ అభివృద్ధి మా అకౌంట్లో పడుతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. నిజం, ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, కరెక్టా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు చేయకూడదు? మరి 1,00,000 కోట్లు ఇచ్చి ఎందుకు చేయకూడదు? ఎందుకు డెవలప్ చేయకూడదు రాజధానిని? కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకపోయినా, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా వాళ్ళు కూడా ఇండియన్సే, వాళ్ళు కూడా భారతదేశంలో ఒక భాగమే అనేది గుర్తించే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తమిళనాడులో ఏ పార్టీ ఉంది? ఇంకొకసారి స్మాల్ క్వశ్చన్. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, ఇంతకుముందు ఏదని చెప్పండి. కేరళలో ఏదని చెప్పండి. మేమనేది ఏమంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ రాష్ట్రాన్ని గౌరవిస్తాం. నిజం, ప్రాంతీయ పార్టీని మేము గౌరవిస్తాం. ఎప్పుడూ ఒక ప్రాంతీయ పార్టీ మేము మనసులో ఇది చేసుకుని ఆ టైప్ కాదు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పక్కన ఢిల్లీలోనే ఆ ముఖ్యమంత్రికి అంత సెగ పెడితే చెప్పండి. పబ్లిక్ వాళ్ళు ఎన్నుకున్నారు అతన్ని, పబ్లిక్. మరి పబ్లిక్ నువ్వు రెస్పెక్ట్ ఇరా, అతని పైన కేసులు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టి కరెక్ట్ కాదు కదా. మీరు అడిగిండే క్వశ్చన్ స్ట్రైట్గా నేను సమాధానం చెప్తా. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయాల్సిన పనిది వాళ్ళు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలను సమాన దృష్టి అభివృద్ధి చేస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ ఏదైతే నష్టపోయిందని చెప్పేసి ఈరోజు కొన్ని పార్టీలు మా పైన గుర్తు చెల్తున్నాయో, ఏమే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, వైఎస్ఆర్ వాళ్ళు చెప్పినా, టీడీపీ వాళ్ళు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, ఎనీబడి ఎవరు చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉండే లీడర్స్ మొత్తం తీసుకుంటారు. దాంట్లో భాగంగానే అందరూ నిర్ణయం తీసుకొని అమరావతి రాజధాని అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీని రాజధాని కాదు, పోలవరం కూడా ఈరోజు చెప్తున్నాను చూడండి, పోలవరం కూడా కంప్లీట్ అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కంప్లీట్ అయ్యింది. నిజం ఇది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. రాజధాని కూడా అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కంప్లీట్ కూడా అవుతాయి. అది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్. కొన్ని సోషల్ మీడియాలో సార్ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ కాబోయే ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు, కాకపోతే యూత్ ఐకాన్ కూడా అంటున్నారు. ఇప్పుడుండే జనరేషన్ని బట్టి యూత్ ఐకానే ముందుకు రావాలని చెప్పి చాలా త్రో అవుతాను. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆహార ధాన్యాలు, వ్యవసాయము, ఇరిగేషను, అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ ఏదైతే ఏ రంగాలు అయితే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తానో అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో అన్నీ తీసుకొచ్చినాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ. ఆమె తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమైన తర్వాత ఈరోజు మనం ఈ మైకులు వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారికి ఉన్నాయి. ఈరోజు ఈ కంప్యూటర్ వాడుతున్నాము, ఈరోజు సెల్ ఫోన్లు వాడుతున్నాము, ఈరోజు ఇంత టెక్నాలజీ ఇది వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారికి ఉన్నాయి. అది అందరికీ తెలుసు. సో ఇందిరాగాంధీ ఒక విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తే రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇవన్నీ డెవలప్ తీసుకొని వచ్చి ఆయన ఒక రకంగా భారతదేశానికి అభివృద్ధికి తోడ్పడినారు. అదే వరుసలోనే రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా ప్రధాని అయితే ఆయన వే ఆఫ్ విజన్తో పోటీపడి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఒకటి డెవలప్మెంట్ ఉండాలా సిస్టంలో, అట్ ద సేమ్ టైం ప్రేమ అనురాగాలు ఉండాలా. మనుషుల కోసమే మనం ఏం చేసినా మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని మతాలు ఒకటే మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి.
మేమందరూ మనుషులుగానే బతుకుతాము. మేము ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా ప్రజల మంచి కోసం, ప్రజల కోసమే ఏదైనా చేస్తుంది. ఆ కాన్సెప్ట్ మాది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. దాంట్లో మొదటి లైన్లో మొదటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఉంటారు. వాళ్ళకు రాజకీయ పాఠాలు కానీ, వాళ్ళకి బతికే జీవన విధానం కానీ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో అప్పటి నుంచి వచ్చిండే లక్షణాలు వాళ్ళకి. ఈరోజు కూడా మాకు వద్దు అని పోయే మైండ్ సెట్ కాదు వాళ్ళు. మాకెందుకురా, వాళ్ళు ఒకటే, మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలా, అట్ ద సేమ్ టైం భారతీయులకు స్వేచ్ఛగా బతికి స్వేచ్ఛగా ఆ ఉద్దేశం వాళ్ళు. భారతదేశము కాంగ్రెస్ పార్టీ రెండు వేరు కాదు. భారతదేశం కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే. భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీని రెండు వేరుగా ఎవరు చూడలేరు. మోదీ అట్లా నాయకులు 100 మంది వచ్చినా కూడా, ఈరోజు మేము చెప్తాను చూడండి కాంగ్రెస్ పార్టీ తరఫున, మోదీ ఎట్లా మహానాయకులో లేకపోతే ఇంకొక నాయకులో, అతని ఇమేజో లేకపోతే ఇంకోటి ఏమో తెలియదు, కానీ మోదీ ఎట్లా 100 మంది వచ్చినా కాంగ్రెస్ పార్టీని, భారతదేశాన్ని వేరుగా చూసేకి ఎవరి వల్ల కాదు. రెండు ఒకటే. కాంగ్రెస్ పార్టీ, భారతదేశం రెండు ఒకటే. భారతదేశాన్ని నిర్మాణం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశంలో భారతీయులు ఇంత స్వేచ్ఛగా ఒక అది తీవ్రవాద దేశంగానో లేకపోతే ఇంకో రకంగా లేదు, బతుకుతాన్నాం, హ్యాపీగా బతుకుతానంటే అది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వల్లనే అయ్యింది. ఎవరు ఏమనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ అంతే. కాంగ్రెస్ భావజాలం అట్లుంటుంది. చాలా థ్యాంక్ యూ సార్. చాలా వాస్తవాలు చెప్పారు, చాలా విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.